ఉన్నటువంటి ఊరేగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ ఆయన గుంపు మేస్త్రీలకు ఇంతకంటే ఏం ఎక్కువ అర్థమవుతుందన్న గ్రాంట్ నీడ్ అంటే తెలియదు గుంపు మేస్త్రీలకి వాట్ ఈస్ ద స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ తెలియదు దసంటోళ్ళని మాట్లాడమంటే గాడిద గుడ్డుల కంటే ఇంకెక్కువ ఏం మాట్లాడతారన్న గాడిద గుడ్డు పెట్టదనేటువంటి అవగతం లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం అనుకోవాలి ఒక ఆయన అమెరికాలో బాత్రూమ్లు కడిగేట ఆయన ఇంకొక ఆయన గుంపు మేస్త్రి గోడలకు పెయింట్ వేసిన ఆయన ఇసంటోళ్ళు తెలంగాణను పాలిస్తే ఇంతకంటే మంచి మాటలు ఏమొస్తాయన్న ఎందుకంటే మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది తెలంగాణ సమాజానికి దురదృష్టకరం ఐఎమ్ స్ట్రేట్లీ ఆస్కింగ్ ఓన్లీ అండర్ 2 heads మీరు తెలంగాణ బడ్జెటెడ్ గ్లాన్స్ పేజ్ నెంబర్ బట్టి గారు వినండి మీరు ఇచ్చినటువంటి తెలంగాణ బడ్జెటెడ్ గ్లాన్స్ అని రాసిన దాంట్లో మీరు రాసిన అక్షరాలే చదువుతా ఉన్నా స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ 26,216 కోట్లు ఇది గాడిద గుడ్డ అవుతుందా బట్టి అండ్ మిస్టర్ రేవంత్ షుడ్ ఆన్సర్ ఇట్ ఇంకొక హెడ్డింగ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పిండ్రు 21,636 కోట్లు వచ్చింది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అని చెప్పారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఎంత 15,000 కోట్ల లేదా మీరు చెప్తా ఉంది మళ్ళీ ఇది గాడిద గుడ్డ అవుతుందా ఒకసారి చెప్పాలి ఆలోచన లేని మాటలు అర్థరహితమైనటువంటి మాటలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు అసెంబ్లీలో బీజేపీని ఎట్లా తిట్టిరో ఇవాళ కుర్చీలు మార్చుకొని బట్టి అటు కూర్చొని కేసీఆర్ ఇటు కూర్చొని కూడా కేంద్రం ఏమి ఇస్తలేదు గాడిద గుడ్డ ఇచ్చింది ఆయన ఏదో అన్నాడు ఇంకా రేవంత్ రెడ్డి నిన్న నిధులు వచ్చుడో ఇద్దరు చచ్చుడో జల్దీ రాండి అన్న నువ్వు కేటీఆర్ వస్తాడా నువ్వు హరీష్ వస్తావా నువ్వు కేసీఆర్ వస్తారా ఇద్దరు రాండ్రి ఒకవేళ మేము నిధులు ఇచ్చింది నిజమైతే జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ముక్కు నాలుకకి రాసిపోండి లేదా మేము నిధులు ఇవ్వలేదు అయితే జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ధర్నా చేయండి మీ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర లేక పోలీసులను పెట్టి ఎత్తుకపోము మొత్తం రక్షణ ఇస్తాం వెనకాల బాత్రూములు ఇస్తాం పొద్దుగాల ఇడ్లీలు ఇస్తాం మధ్యాహ్నం గ్లూకోజులు ఇస్తాం అవి తినుకుంటే మీకు చేతనైన రోజులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయండి ఎందుకంటే నువ్వు అన్నావు కదా కేసీఆర్ వస్తే నేను వస్తా అని కేసీఆర్ వెనకటికి జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఎట్లా చేసిండో రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అట్లే చేసేందుకు రండి నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో అన్న ఎవరో రాసిస్తే చదువుడు కాదే బడ్జెటెడ్ గ్లాన్స్ మీ బట్టి ఇచ్చిండు పేజ్ నెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఇచ్చిండు జరగి చదువుకో కేంద్రంకి వెళ్ళి ఎన్ని వచ్చినాయో 7వ నెంబర్ కూడా పెట్టిండు లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,900 కోట్లు లోన్ తీసుకుంటున్నామని పెట్టిరు మీ బడ్జెట్ లోపల ఇది మీరు రాసినటువంటి బడ్జెట్ అన్న ఇక రానే రాదు యూనియన్ బడ్జెట్ చదువుకునుడే రాదు భారత ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా యూనియన్ బడ్జెట్కి సంబంధించి కొన్ని గణాంకాలని వెబ్సైట్ లోపల పెట్టింది యూనియన్ బడ్జెట్ 24-25 అనాలిసిస్ అని పెట్టింది దీంట్లో పేజీ నెంబర్ 6 అయ్యా భట్టి గారు ఒకసారి మంచిగా చూడండి యూనియన్ బడ్జెట్ 2024-25 అనాలిసిస్ పేజ్ నెంబర్ 6 టేబుల్ నెంబర్ 7 7వ నెంబర్ టేబుల్లో భారత ప్రభుత్వం ఒక్కొక్క పద్దు కింద ఎన్ని పైసలు ఇచ్చింది అని ఇందులో రాసిరు కేటగారికల్గా ఇది మొత్తం ఎంత ఇచ్చిరు అంటే 5,15,865 కోట్లు ఇచ్చినాం దీంట్లో 3 కోట్ల ఇండ్లని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లని ఇస్తున్నాం మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లని తీసుకుపోయి ఇందిరమ్మ ఇండ్లని పేరు మార్చి కడుతుండ్రా కడతలేరా మేము ఇస్తున్నటువంటి పైసల్ని ఇందిరమ్మ ఇళ్లకు యాడ్ చేస్తున్నారా లేదా రేవంత్ రెడ్డి షుడ్ ఆన్సర్ ఇట్ ప్రధానమంత్రి సడక్ యోజన కింద భారతదేశం మొత్తం 25,000 గ్రామ పంచాయతీలకి కొత్తగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద మేము లోన్లు ఇస్తా ప్రభుత్వం రోడ్లు వేయబోతా ఉంది దాంట్లో తెలంగాణ వాటా ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అదే రకంగా ఇంకా చెప్పుకుంటూ పోవాలనుకుంటే వారు చెప్తున్నటువంటి ఏదో బీమా చేస్తాం ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచుతామని చెప్పారు ఏడికేళ్ళు పెంచుతారు ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ మేడ్ ఆయుష్మాన్ భారత్ అండ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు 10 lakhs మేము ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ 10 లక్షలనే తీసుకుపోయి మళ్ళీ మీరు అక్కడ ఆరోగ్యశ్రీ కింద పేరు మార్చి చెప్పుకునే ప్రయత్నం తప్ప యూ హ్యావ్ నాట్ అలొకేటెడ్ ఏ సింగిల్ పైసా ఇంకా దరిద్రం ఏంటంటే బడ్జెట్లో మైనార్టీల పండుగలకి 33 కోట్ల రూపాయలు ఇస్తాడు బట్టి గారు మైనార్టీల పండుగలకి 33 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బట్టి అండ్ రేవంత్ ఎందుకు హిందువుల పండుగలకు ₹1 ఇవ్వలేదు లేరా తెలంగాణలో హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదా ఇదేనా మీ రాజనీతి మైనార్టీల పండుగలకి 33 కోట్ల బడ్జెట్ అలొకేషన్ని ఏ రకంగా చేస్తావు ఈజ్ దిస్ కాల్డ్ సెక్యులర్ మిస్టర్ బట్టి ఇదేనా ఒక మతాన్ని ఎంకరేజ్ చేయడం మైనార్టీలకు పైసలు ఇచ్చి మెజార్టీలని వంచడమే మీ సెక్యులరిజమా కాంగ్రెస్ పార్టీ संविधान खतरे में किधर खतरे में माइनॉरिटियों को पैसा दिए तो संविधान अच्छा है हिंदुओं को पैसा दिए तो माइनॉरिटी खतरा में बोलना समझ रहा क्या बट्टी आप दिस इज वेरी अनफॉर्चुनेट ऑन द पार्ट ऑफ द फाइनेंस मिनिस्टर ऑफ तेलंगाना सो कमिंग टू द अदर इश्यूज రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నిన్న చాలా విషయాలు
నేను మూసీ కోసం 1,00,000 కోట్లు అడిగినా. నేను సూటిగా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరానికి 1,00,000 కోట్లు కావాలని కేసీఆర్ ఎట్లయితే డిపిఆర్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసిండో అట్లే ఈరోజు రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు కావాలంటాడు. ద డే వెన్ హీ స్టార్టెడ్ మూసీ ప్రక్షాళన అని మాట్లాడిన రోజు రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చిన మాటలు 50,000 కోట్లు అయితే సరిపోతాయో అన్నాడు. 3 నెలలు దాటిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నోట్లకి వచ్చిన మాటలు మూసీ ప్రక్షాళనకి 70,000 కోట్లు కావాలని అడుగుతున్నాడు. బడ్జెట్కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళనకి 1,00,000 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నాడు. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. నువ్వు డిపిఆర్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి? మూసీ ప్రక్షాళనకి నీ దగ్గర డిపిఆర్ ఉందా? డిపిఆర్ తయారు చేసినవా? డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయకుండా 1,00,000 కోట్లు ఇస్తే కాళేశ్వరాన్ని ఆయన ఏటీఎంగా మార్చుకుంటే రేపు మూసీ ప్రక్షాళనని రేవంత్ రెడ్డి అయిన కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వాడాలనుకుంటున్నాడు తప్ప ఈ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. దీంట్లో ఆయనకి ఏం ఆలోచన లేదు, లక్ష్యం లేదు. ఆయనకున్న ఒకే ఒక ఆలోచన డబ్బులను ఎట్లా తీసుకోవాలి, డబ్బులను ఎట్లా దోసుకోవాలి అనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా. ఫసల్ బీమా యోజనలో చేరుతాం, నేను చెప్పలేదు. ఫసల్ బీమా యోజనలో చేరుతామని నిన్న బట్టి చెప్పినాడు. ఎక్కడిది ఫసల్ బీమా యోజన? కేంద్ర ప్రభుత్వం ఇస్తలేడా? ఫసల్ బీమా యోజన కింద మేము ఇచ్చినటువంటి పైసలు కావా? మీరు ఇంకా చెప్పిండ్రు ఏమని, కౌలు రైతులకు కూడా 1,200 రూపాయలు 12,000 రూపాయలు ఇస్తామన్నారు ఏడాదికి. ₹1 బట్టి గారు ₹1 కౌలు రైతుల కోసం ఇచ్చిండ్రా? నేను ఇందాక అడిగిన మహిళలకు ఇస్తా అన్నారు 2,500, సంవత్సరానికి 30. తెలంగాణ జనాభా 4.5 కోట్లు అనుకుంటే ఆ 4.5 కోట్లలో కనీసం 2,25,00,000 మంది మహిళలు ఉంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 1 కోటి మంది అని ఉంటారు కదన్న. కనీసం ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మందికి ఏడాదికి 30,000 ఇస్తే నెలకు 2,500 చొప్పున 12 నెలలకి 30,000 ఇంటూ ఏడాదికి 1 కోటి మందికి ఇస్తే 30,000 కోట్ల రూపాయలు మా తెలంగాణ ఆడబిడ్డలకి మీరు ఇస్తా అని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట. ₹1 ఇస్తుర్రా? దానికి 1 పైసా కేటాయించిర్రా నిన్న బడ్జెట్ లోపల? ఏం కేటాయించిరు? ఎన్ని పైసలు కేటాయించిరు నిన్న బడ్జెట్ లోపల? ఒక్కసారి మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం. ఇది చెప్పకుండా మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే తప్పు అవుతుంది. నేను మీ మాటలనే మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇవి నా మాటలు కావు, మీ మాటలనే మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు రాలేదు, ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చింది, తెలంగాణ పేరు రాలేదు. మరి నిన్న తెలంగాణ బడ్జెట్లో 33 జిల్లాలలో ఒక్క జిల్లా పేరన్న వచ్చిందా రేవంత్ రెడ్డి? వికారాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం 1,90,000 ఉంటే రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 9,60,000 ఉంటే మరి వికారాబాద్ జిల్లాకి ప్రత్యేకంగా ఏమైనా గ్రాంట్లు ఇచ్చిండా రేవంత్ రెడ్డి? ఏమండి స్పీకర్ గారు, స్పీకర్ కుర్చీలో కూర్చొని అప్పుడప్పుడు మైకులు ఆన్ చేసుడు కాదు. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న నీ వికారాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం 1,90,000 ఉండి నువ్వు పక్కనే ఉన్న విడిపోయినటువంటి రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 9,60,000 ఉంటే ఎందుకు మౌనమునిలా ఉన్నారో వికారాబాద్ ఎమ్మెల్యేలు షుడ్ ఆన్సర్. ఏం మారిందన్నా? గజ్వేల్ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉంటే గజ్వేల్ గడా అవుతుంది, గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. హరీష్ రావు ఆర్థిక మంత్రి ఉంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది. ఇంకో మంత్రి కేటీఆర్ వై సిరిసిల్ల మంత్రి అయితే సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. ఇవాళ ఏమైందన్నా? కొడంగల్కి వెళ్ళి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఏమొచ్చిందన్నా? కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా వచ్చింది. దానికి 5,000 కోట్లు ఇచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన అయితే గజ్వేల్ గడా అయింది, సిద్దిపేట సుడా అయింది, సిరిసిల్ల సుడా అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కొడంగల్ కూడా అయింది తప్ప వికారాబాద్ కూడా కాలేదు, రంగారెడ్డి రుడా కాలేదు. దర్ ఈజ్ నో చేంజ్. వాళ్ళ పేర్లని నిన్న బడ్జెట్లో ఎందుకు మాట్లాడలేదు? కొడంగల్కు మెడికల్ కాలేజ్ తీసుకుపోయినావు, కొడంగల్కు డిగ్రీ కాలేజ్ తీసుకుపోయినావు, కొడంగల్కి నర్సింగ్ కాలేజ్ తీసుకుపోయినావు. ముఖ్యమంత్రి అయినాక ఎంపీ ఎన్నికల కంటే ముందు పోయి 4,600 కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు చేసుకొని వచ్చినావు. మరి మిగతా 118 నియోజకవర్గాలకి ఈ బడ్జెట్లో ప్రతి నియోజకవర్గానికి 4,600 కోట్లు ఎందుకు ఇవ్వలేదు రేవంత్ అని అడుగుతున్నా. నేను నిన్నటిదాకా ప్రాతినిధ్యం వహించిన మా దుబ్బాకకు మెడికల్ కాలేజీ,
లేకపోతే మా ఆదిలాబాద్ జిల్లాలో మా నగేష్ అన్నకో ఒక బోధుకో ఒక కడెంకో గౌడ మెడికల్ కాలేజీ. దిస్ ఈజ్ కాల్డ్ ఏమంటారు, మొత్తం ఇన్ టోటల్గా మీరు దేశాన్ని రాష్ట్రాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాంప్రహెన్సివ్గా ఆలోచించుకోవాలి. నువ్వు ముఖ్యమంత్రి కాగానే కూడా చేసినావు, కూడా అని కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేసుకొని 5,000 కోట్లు కూడాకి ఇచ్చుకునే నీకు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్తున్నా. చివరిగా 2 మాటలన్నా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్న, ఇది నా సొంత కవిత్వం కాదు, రేవంత్ రెడ్డి గారు మీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 6. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మేనిఫెస్టో పేజ్ నెంబర్ 6లో 6 గ్యారంటీలు అని చెప్పిండన్న. అభయహస్తం అన్నాడు, ఇలా అభయహస్తం లేదన్న, అది భస్మాసుర హస్తమైంది. అభయహస్తం భస్మాసుర హస్తమైంది. మహిళా సోదరీమణులకు ఒక బస్సు ఫ్రీ ఇచ్చి నెలకి ఇవ్వాల్సిన 2,500 ఎగ్గొట్టి వాళ్ళ తలల మీద అభయహస్తం కాదు భస్మాసుర హస్తం పెడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. అంతకంటే ఎక్కువ నువ్వు చేస్తుంది ఏం లేదు. 12వ పేజీ అన్న, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 12 అన్న ఏం చెప్పిండు, ప్రతి గిరిజన గూడాన్ని సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం ప్రతి తండాకు గ్రామ పంచాయతీలకి పర్ ఇయర్ 25 lakhs ఇస్తా అని చెప్పిండు. ప్రతి గిరిజన గూడానికి తండాకి. మా నగేషన్లో చెప్పాలి, వాళ్ళ ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని గిరిజన గూడాలకు ఎన్ని తాండాలకి ఏడాదికి 25 లక్షలు ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చిందో చెప్పాలి. ఇది పేజీ నెంబర్ 12 కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో. 2 పేజీలు వెనుకపోదామన్నా, కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 10లో చెప్పిండు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువతి యువకునికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తా అన్నాడు. ఒక స్కూటర్ అని ఇచ్చిండు అన్న, గాడిద గుడ్డి ఇచ్చిండు అన్న, అంతకుమించి ఏమి ఇవ్వలేదు. మేము మాట్లాడలేము రేవంత్ రెడ్డి గారు, నీకంటే 2 మాటలు ఎక్కువ మాట్లాడతాం, నీకంటే 2 డిగ్రీలు ఎక్కువ చదువుకొని వచ్చినాం. కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం అనుకుంటే కష్టమవుతుంది. అధికారి కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అడ్డదారులు దొక్కి అడ్డమైన గడ్డి తిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మీరు చేస్తుంది ఏముంది అనేది ఒకసారి తెలంగాణ యువతను ఆలోచించమంటున్నారు. ఎగ్జామ్స్ వాయిదా వేయమన్నారు, నెలకో ఎగ్జామ్ పెట్టమన్నారు. మీరు యువకుల పట్ల నిరుద్యోగ యువకుల పట్ల 4,000 నిరుద్యోగ వృత్తి పక్కకు పెట్టుండ్రి. మీ హస్తం ఆపన్న హస్తం కావాల్సింది ఉండే, కానీ ఆపన్న హస్తం కావాల్సినటువంటి మీ హస్తం ఈరోజు అక్కడ అది కర్కశ హస్తంగా మారింది, కపట హస్తంగా మారింది. మీరు వాళ్ళని వంచిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఏం మారిందన్నా, హరీష్ రావు బడ్జెట్కి బట్టి బడ్జెట్కి ఒక మాట చెప్పి నేను ముగించదలుచుకున్నాను. హరీష్ రావు బడ్జెట్ పెట్టిండు, లాస్ట్ బడ్జెట్ ఆర్థిక మంత్రిగా. టోటల్ బడ్జెట్ ఆఫ్ తెలంగాణ which was presented by Mr. Harish Rao as the last finance minister 2.26 లక్షల కోట్లు పెట్టిండని హరీష్ రావు గారు. ఎన్నికల కంటే 1 సంవత్సరం ముందు గౌరవనీయులు నాటి ఆర్థిక మంత్రి పెట్టినటువంటి బడ్జెట్ 2.26 lakh crores పెట్టిండు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఎంత అయింది బడ్జెట్, ఎంత ఖర్చు పెట్టిరు, టోటల్ ఎంత వచ్చినాయి రెవెన్యూ అని లెక్కేస్తే 1.60 lakh crores వచ్చింది. 2.26 లక్షల కోట్లు పెడితే ఖర్చు పెట్టింది ఆదాయాలు ఎంత వచ్చింది, 1.60 lakh crores వచ్చింది. అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయల్ని లెక్కలు పెంచి చూపించారు తప్ప ఇంకొకటి ఏం కాదు. హరీష్ రావు 2.26 పెట్టిండు కాబట్టి నేను 2.92 పెడతా. ఏడుకెళ్ళొస్తాయి బట్టి అన్నా అంటే కేంద్రం ఇవ్వాలి. మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన అటగోలు ప్రామిసులకి కేంద్రం ఎందుకు ఇవ్వాలంటే బెబ్బే బెబ్బే మెమ్మే మెమ్మే తప్ప బట్టి దగ్గర సమాధానం లేదు. అందుకని మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, వీఆర్ ఫర్ దిస్ కంట్రీ. భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పింది, అంత్యోదయ ఈజ్ అవర్ కాన్సెప్ట్. అందుకనే ముద్రా లోన్లు 10 లక్షలుంటే 20 లక్షల రూపాయలకు పెంచినాం. స్ట్రీట్ వెండర్స్కి ఇస్తున్నాం, 3 కోట్ల మందికి ఇండ్లు ఇస్తూ ఉన్నాం, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నాం, 25,000 పంచాయతీలకి బ్లాక్ టాప్ రోడ్లు ఇస్తూ ఉన్నాం. ఇగో ఇది సంతులితమైనటువంటి డెవలప్మెంట్, ఈ దేశం మొత్తాన్ని చూసేటువంటి డెవలప్మెంట్ కదా. అంతకు మించి ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారనేది నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ, మీ రాజకీయ అవసరాల కోసం, మీ కమిషన్ల కోసం, మీ కాంట్రాక్టర్ల కోసం కేంద్రంలో బడ్జెట్ పెట్టరు. కేంద్రంలో బడ్జెట్ పెట్టేది అస్సాంలో వరదలు వస్తే ఆదుకోవాలని పెడతారు, నలంద యూనివర్సిటీకి పైసలు ఇచ్చిరు, బీహార్కు పైసలు ఇచ్చారని ఏడుస్తున్నటువంటి మూర్ఖుల్లారా. ప్రపంచంలో ఏ దేశంలో యూనివర్సిటీ లేని రోజు ప్రపంచానికి విద్య నేర్పినటువంటి యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ. మీ 5 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో నలందాని ప్రపంచం మర్చిపోతే తిరిగి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నలంద యూనివర్సిటీకి, తక్షశిల యూనివర్సిటీకి
ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్రుడి ప్రభుత్వం అయితే కక్కుర్తి మాటలు మాట్లాడేటువంటిది మీరు. ఆక్స్ఫర్డ్కి పోదామా, ఇంకేడికి పోతారు వాళ్ళు, కేంబ్రిడ్జ్కి పోదామా అని మాట్లాడతారు. ఆక్స్ఫర్డ్లో చదువుకున్న వాళ్ళు, కేంబ్రిడ్జ్లో చదువుకున్న వాళ్ళు, ప్రధానమంత్రులు ఉండి, ఫైనాన్స్ మినిస్టర్లు ఉండి ఈ దేశంలో టాయిలెట్ లేని ఇళ్ళకి టాయిలెట్లు కట్టియాలనే ఆలోచన మీ ఆక్స్ఫర్డ్కి కేంబ్రిడ్జ్కి రాకపోతే మేం చేస్తూ ఉన్నాం, నరేంద్రుడి నాయకత్వంలో చేస్తూ ఉన్నాం, పేదల కోసం పనిచేస్తూ ఉన్నాం. నిన్నేదో మాట్లాడిరు. ఎంపీ ఎన్నికలలో 0 సీట్లు వచ్చినోడు, గాడిద గుడ్డు పెట్టినోడు, తోలు గుడ్డు పెట్టినోడు కూడా ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తాడట. ఎన్ని చీరాలకి ఎంపీ ఎలక్షన్లలో 0 లేదా 1 అని మీడియా చెప్తే ఆ 1 కూడా గుంజుకొచ్చినోడు ఈ రఘునందన్ మాట్లాడుతుండే ఇలా మీ ముందు. 0 పార్లమెంట్ ఎన్నికలలో తోలుగుడ్డు గాడిద గుడ్డు పెట్టినటువంటి కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తామని చెప్పి. రెఫరెండం అని చెప్పిండు ఇంకొక ఆయన, 14 గెలుస్తా అన్నాడు, 16 గెలుస్తా అన్నాడు, సగం సీట్లకే పరిమితమైండు. ఈ గుడ్డు సున్నాలు పెట్టిన వాళ్ళు, గాడిద గుడ్లు పెట్టిన వాళ్ళు వీళ్ళు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించి మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి 8 మంది ఎంపీలను మమ్మల్ని గెలిపించి పంపిస్తే ఏం చేస్తున్నారని ఓటింగులు పెట్టుకున్నారు. చంద్రశేఖరరావు ఓటింగులు పెడితే తిట్టిన రేవంత్ రెడ్డి, చంద్రశేఖరరావు పేపర్లో ప్రకటనలు ఇస్తే గొంతు చించుకున్న రేవంత్ రెడ్డి. ఇలా నువ్వేం చెప్తున్నావు? యాడికెళ్ళి పెట్టినావు? తెలంగాణకి 8 మంది బీజేపీలు ఎంపీలు ఉంటే 0 పైసలు వచ్చినావని పెట్టినావు. ఏం తింటురా? అన్నం తింటురా, ఇంకేమైనా తింటురా, అశుద్ధం తింటురా? నేను ఎట్లా రాస్తావు మరి? సెంట్రల్ గ్రాంట్ నేడు 26,000 కోట్లు ఎట్లా రాసినావు నువ్వు? బడ్జెట్ గ్లాన్స్లో ఎట్లా రాసినావు? అది గ్రాంట్ నేడు ఎట్లిచ్చింది ప్రభుత్వం? అదెందుకు గుర్తుంటలేదు మీకు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ మిత్రులకు చెప్తూ నేను తెలంగాణ సమాజానికి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, మాకు వీళ్ళు వాళ్ళని తేడా లేదు, అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తాం. నీతి ఆయోగ్ మొట్టమొదటి మీటింగ్లో గౌరవ ప్రధానమంత్రి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పింది. ఏమని? నేను టీమిండియా కెప్టెన్గా 28 మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లేయర్లుగా అన్ని రాష్ట్రాలు సమగ్రంగా సంతులితంగా సమదృష్టితోటి అభివృద్ధి చెందిన రోజే ఈ దేశం బాగుంటుంది అని చెప్పినాం. అస్సాంలో వరదలు వస్తే పైసలు ఇచ్చినాం, సిక్కింలో వరదలు వస్తే పైసలు ఇచ్చినాం, ఉత్తరాఖండ్లో వరదలు వస్తే పైసలు ఇచ్చినాం, బీహార్కి వరదలు వస్తే పైసలు ఇచ్చినాం, తెలంగాణలో కూడా వరదలు వస్తే మీరు ప్రాజెక్టు పంపిస్తే అక్కడ ఎంత నష్టం జరిగిందో రిపోర్టు పంపిస్తే తెలంగాణ కూడా పైసలు ఇచ్చినాం. కానీ మీకు పెద్ద మనసు లేదు, కుచిత మనసు, చిన్న మనసు. మనుషులు చిన్నగానే ఉన్నారు, సైజు చిన్నగానే ఉన్నది, దిమాగ్ కూడా చిన్నగానే ఉన్నది, ఆలోచనలు కూడా చిన్నగానే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 33 జిల్లాల పేర్లని బడ్జెట్లో చదివిన మీరు 118 నియోజకవర్గాలకి కూడా ఏర్పాటు చేయలేని నువ్వు 118 నియోజకవర్గాలకి కొడంగల్కి తీసుకుపోయినట్టు 4,600 కోట్లు ఇవ్వలేని నువ్వు రంగారెడ్డి పాలమూరుకి పైసలు ఏవేని అడుగుతున్నావు. వెర్ ఈజ్ ద డిపిఆర్ మిస్టర్ రేవంత్? నీ దగ్గర డిపిఆర్లు ఉంటే రేపు తీసుకొని రా. మూసీ నది డిపిఆర్, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ తీసుకొని రా. ఒక అఖిలపక్షం పెట్టు, 17 మంది ఎంపీలను తీసుకొని పో. వీల్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద తెలంగాణ. నువ్వు జై తెలంగాణ అనన్నాడు, మేమంతా జై తెలంగాణ అన్నోళ్ళం బిడ్డ. మీరంతా నై తెలంగాణ బ్యాచ్ అయితే మేమంతా జై తెలంగాణ బ్యాచ్. అందుకని మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా రావాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవినయంగా తెలియజేస్తూ మేము అధికారంలోకి వచ్చినాక 50% ఎంఎస్పీ పెంచినాం. ఆన్ ది ఫ్లోర్ గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారు చెప్పారు. 1.52 లక్షల కోట్లు వ్యవసాయానికి ఇచ్చినాం. దేశం మొత్తం మీద 1000 ఐటీఐలని స్కిల్ డెవలప్మెంట్ కోసం అప్గ్రేడ్ చేస్తామని చెప్పినాం. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం లోన్లని 10 లక్షల రూపాయలకు పెంచుతామని చెప్పినాం. 2.66 2,66,000 కోట్ల రూపాయలని రూరల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినాం. మీరు ఉచిత కరెంట్ ఇచ్చి ఇబ్బంది పెడతా ఉంటే మేము చెప్పినాం ప్రతి ఇంటి మీద సోలార్ యూనిట్ పెట్టుకోండి, 300 యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పినాం. దీనికోసం ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 1.28 crores లబ్ధిదారులు దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నేను ఇందాకనే చెప్పినట్టు 25,000 హ్యాబిటేషన్స్ రూరల్ హ్యాబిటేషన్స్కి రోడ్లు ఇస్తూ ఉన్నాం, నలందన్ డెవలప్ చేస్తూ ఉన్నాం, టూరిజాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. అందుకని విమర్శించేటప్పుడు ఒక్క ఏళ్ళు మా దిక్కు చూపిస్తే 4 ఏళ్ళు నీ దిక్కు చూపిస్తున్నాయనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి మాటకి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు. కాబట్టి అవాకులు చెవాకులు వేలొద్దు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ప్రభుత్వాల పాలన చూసిరు కాబట్టి నేను తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి, ఓటర్లకు ఒక సవినయమైన అప్పీల్ చేస్తున్నా. నేను ఇందాక చెప్పినట్టు ఇటున్న కేసీఆర్ ఇటు వచ్చిండు, ఇటున్న బట్టి ఇటు వచ్చిండు, ఏం మారలేదు.
భాష మారలే, వేషం మారలే, కాకపోతే బట్టి ధోతి కట్టుకొని నటన చేపిస్తూ ఉన్నాడు. అంతకుమించి కొత్తగా మారింది ఏం లేదు. కుర్చీలు మారినాయి, జెండాలు మారినాయి, జెండాల రంగులు మారినాయి. ఈ రెండు జెండాలను చూసిరు కాబట్టి తెలంగాణ సమాజమా విఘ్నతతో ఆలోచించమని నేను సవినయంగా అప్పీల్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. అందుకని దయించి భవిష్యత్తులో ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించుర్రి. ఈ తప్పుడు మాటలు మాట్లాడేటువంటి ఆ రవ్వంత రెడ్డికి, ఈ కేసీఆర్ అనేటి ఆయనకి ఇద్దరికి కూడా తగు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను.